హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వాళ్ళు. ఒక టమాటా ఒక ఉల్లిపాయతో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? నేనైతే కీర ముక్కలు తినేసాను సాల్ట్ పెట్టుకొని. తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే చెప్తాను నేను. ఒక ఎగ్ ఇవే ఉన్నాయండి, అంటే 3 రోటీస్ ఉన్నాయి. వీటితో ఒక స్నాక్ చేస్తున్నా చూడండి. ఒక రొటీన్గా చపాతీలో తినడం కంటే ఇలా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎగ్ చిల్లీ చపాతీ అయితే చేస్తున్నాను. ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చపాతీ. తర్వాతకి అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ని అయితే కొట్టి ఇలా ముందుగానే కలుపుకోవాలి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా. మీ దగ్గర 2-3 ఉంటే 2-3 ఎగ్స్ వేసుకొని, నా దగ్గర ఒకటి ఉంది, ఒకటి వేసేసాను. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా వేపుకోవాలి. తర్వాత కిందాక ఫ్రై చేసిన ఎగ్గును కూడా తీసుకొని ఇందులో వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతకి చూడండి, చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాతకైతే చపాతీ ముక్కల్ని అయితే ఇలా వేసుకోవాలి. రోటీ చపాతీ ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర మసాలా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి అసలు ఎంత బాగుంటుంది అంటే మీరు కూడా ట్రై చేయండి ఈ స్నాక్. కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లోనైతే కొత్తిమీర వేసి దింపి తింటూ ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది. ఈ స్నాక్ని అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఎగ్ చిల్లీ చపాతీ. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కామెంట్ చేయండి.